హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 5. అదితి ప్రవర్తనను కనిపెడుతూ ఉండమని శ్రీనివాస్ చెప్పడంతో సనా ఆశ్చర్యపోతూనే ఏమంటున్నారు సార్ అని అడిగింది. అవును, సూసైడ్ అటెంప్ట్ చేసిన దగ్గర నుండి అదితి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఆమె తన కెరియర్పై ఫోకస్ చేసిందనే మాట మాత్రం నిజం. అందుకే నా పరిధిని మించి ఆమెకు హెల్ప్ చేస్తున్నాను. కానీ తన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు కదా, అందుకే నిన్ను అబ్జర్వ్ చేయమని అంటున్నాను అని చెప్పాడు శ్రీనివాస్. అది విని సరే అంది సనా. ఆ తర్వాత శ్రీనివాస్ వెళ్ళిపోవడంతో సనా తిరిగి గదిలోకి వెళ్ళింది. అప్పటికే బార్ ఏరియా దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న వైన్ బాటిల్ ఒకదాన్ని తీసి ఓపెన్ చేసి స్మెల్ చేసి మళ్ళీ క్లోజ్ చేసిన అదితి లోపలికి వచ్చిన సనాను చూసి, ఏంటి, నన్ను ఒక కంట కనిపెడుతూ ఉండమని చెప్పారా శ్రీనివాస్ గారు అని అడిగింది. ఆ ప్రశ్న విని గతుక్కుమన్న సన కొంచెం ఇబ్బంది పడుతూ, అంటే మేడం అది అంటూ తడబడింది. ఆ ప్రశ్నకు సన ఇబ్బంది పడుతూ ఉండడంతో, పర్వాలేదు, నేనేమనుకోనులే, అది అతని డ్యూటీ, అలాగే నువ్వు కూడా నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే షూట్లో నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఖచ్చితంగా ఆ సౌరభ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. నేను ప్రతిసారి వెళ్ళి అతనితో గొడవ పడుతూ కూర్చోలేను. ఇలాంటివి నువ్వే చూసుకోవాలి అని చెప్పింది అదితి. ఆమె మాటలు విని సనా కొంచెం ఆశ్చర్యపోతూ, ఈ అదితి మేడం చూడడానికి 20 ఏళ్ల దానిలా కనిపిస్తున్నా ఈమె ఆలోచన మాత్రం వయసుకు మించి ఉంది. అలాగే ఆమె చూపు, ప్రవర్తన ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా సరే వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తుంది. మనుషుల మనస్తత్వాలను ఇట్టే చదివేస్తుంది అని మనసులోనే అనుకుంది. ఆలోచనలో ఉన్న సనా ఏం మాట్లాడకపోవడంతో, ఏంటి సైలెంట్గా ఉన్నావు అని అడిగింది అదితి. ఏం లేదు మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను అని అంది సనా. సరే, ఇక నువ్వు వెళ్ళి ప్రొడక్షన్ నుంచి వచ్చిన సీన్ పేపర్స్ షెడ్యూలింగ్ చెక్ చేయి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది అదితి. ఓకే మేడం, బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన సనా ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, వామ్మో, మేడం దగ్గర నుంచుంటే కనీసం గాలి తీసుకోవడానికి కూడా భయంగా ఉంది. ఖచ్చితంగా పూర్వజన్మలో ఏదో దేశానికి క్వీన్ అయి ఉంటుంది అని అనుకొని వెళ్ళి తన పనిలో మునిగిపోయింది. అదితి షూట్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవాలని ప్రొడక్షన్ టీంతో కనెక్ట్ అయింది సనా. అప్పుడే ఆమెకు కొన్ని విషయాలు తెలిసాయి. ఎలాగైనా సరే అదితిని ఆ సినిమా నుండి తప్పించాలని సౌరభ్ ప్రయత్నిస్తున్నాడని, దానికోసం డైరెక్టర్ గణేష్ని పర్సనల్గా కలిసి అదితిపై నెగిటివ్గా చెబుతున్నాడని తెలిసింది. దాని కారణంగానే అదితి షూట్ షెడ్యూల్ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదని తెలుసుకున్న సనా కోపంతో తిరిగి హోటల్కి వచ్చింది. ఆమె వచ్చేసరికి సాయంత్రం అవుతూ ఉండడంతో అదితి కూడా లేచి హోటల్ బాల్కనీలో కూర్చొని వేడివేడిగా గ్రీన్ టీ తాగుతుంది. ఇంతలో సనా రావడంతో, ఏంటి చాలా త్వరగా వచ్చేసావు, అప్పుడే పని అయిపోయిందా? సర్లే, ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో, నువ్వు కూడా టీ తాగు అంటూ సనాకి కూడా టీ ఆఫర్ చేసింది అదితి. దాంతో వెళ్ళి ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని టీ కప్ తీసుకుంది సనా. కానీ ఏం మాట్లాడకుండా ఆమె మౌనంగా ఉండడంతో అదితి ఆమె ముఖాన్ని చూస్తూ, ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. అది మేడం, నేను షూటింగ్ షెడ్యూల్ తెలుసుకుందామని ప్రొడక్షన్ టీంను కనెక్ట్ అయ్యాను. కానీ వాళ్ళు ఇంకా మీ షూట్ను షెడ్యూల్ చేయలేదు. నాకెందుకో అక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే అని చెబుతూ సగంలోనే ఆగిపోయింది సనా. హా, చూస్తుంటే వాళ్ళు నా ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారా అని కూల్గా అడిగింది అదితి. ఆ మాటకు సైలెంట్గా చూసింది సనా. అదితి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. పైగా రిలాక్స్డ్గా తన కాళ్ళని ఎదురుగా ఉన్న చైర్లో పెట్టి, దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకు, వాళ్ళు త్వరగా షెడ్యూల్ చేయకపోతే వాళ్ళకే ప్రొడక్షన్ బడ్జెట్ పెరిగిపోతుంది, మనకేమీ నష్టం ఉండదు అని అంది. విషయం అది కాదు, మీ వెనుక పాలిటిక్స్ జరుగుతున్నాయని తెలిసినా మీకు టెన్షన్గా అనిపించడం లేదా అని ఆశ్చర్యంగా అడిగింది సనా. ఆ మాటకు అదితి నవ్వి, నేను టెన్షన్ ఎందుకు పడటం లేదని నువ్వు టెన్షన్ పడుతున్నట్లున్నావు, పోనీ నీకోసం నేను టెన్షన్ పడుతున్నట్లు యాక్ట్ చేయనా అని అడిగింది. అది కాదు మేడం అంటూ నసిగింది సనా. ఉదయం అంతా జరిగినా ఆ సౌరభ్కి బుద్ధి రాలేదు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూనే ఉన్నాడు. ఈసారి ఇంకొంచెం గట్టిగా చెబుదాం కళ్ళలో కోపాన్ని కుమ్మరిస్తూ చెప్పింది అదితి. ఆ మాట వినగానే అదితి తన మనసులో ఏదో ప్లాన్ చేస్తోందని అనుకున్న సనా, ఎందుకైనా మంచిది, ఈ విషయాన్ని వెంటనే శ్రీనివాస్ గారితో చెప్పాలి
అని మనసులోనే అనుకుంది. ఆ ఆలోచన గ్రహించినట్లు, నువ్వు దీని గురించి శ్రీనివాస్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను హ్యాండిల్ చేయగలను అని కూల్గా చెప్పింది అదితి. దాంతో సనా సరేనన్నట్లు తలూపి, ఓకే మేడం, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే సనాతో కలిసి డైరెక్ట్గా షూటింగ్ స్పాట్కి వెళ్ళింది అదితి. అదే సమయంలో రైటర్తో స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాడు డైరెక్టర్ గణేష్. పక్కనే సౌరభ్ కూడా తన చైర్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. అదితి వచ్చిందని తెలిసినా కూడా అతను తల కూడా తిప్పలేదు. ఎందుకంటే రాత్రి అతను డైరెక్టర్ గణేష్తో మాట్లాడి అదితిని తప్పించేలా ఆమెపై నెగిటివ్గా చెప్పాడు. కాబట్టి ఇక ఆ విషయాన్ని గణేష్ చూసుకుంటాడని అనుకున్నాడు. కానీ సెట్లో వాళ్ళంతా ఆమె వైపు చూసి ఏవేవో గుసగుసలాడుకుంటున్నారు. అది చూసిన సనా ఇబ్బంది పడుతూ, మేడం, మనం డైరెక్టర్తో పర్సనల్గా మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది అని చెప్పింది. మనం ఏమైనా తప్పు చేశామా రహస్యంగా మాట్లాడడానికి? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి సనాను అక్కడే ఆపి డైరెక్ట్గా గణేష్ దగ్గరికి వెళ్ళింది అదితి. అప్పుడే డిస్కషన్ పూర్తవడంతో వెళ్ళి తన చైర్లో కూర్చొని సీన్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు గణేష్. అతని ఎదురుగా వెళ్ళిన అదితి, మీరు నన్ను నిజంగా రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారు డైరెక్టర్ గారు అని అడిగింది. ఆ మాట విని అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. దానికి కారణం డైరెక్టర్ గణేష్ చాలా స్ట్రిక్ట్ పర్సన్. అతని ముందు అందరూ నోరెత్తి మాట్లాడడానికి కూడా భయపడతారు. అలాంటిది ఇది అదితి డైరెక్ట్గా వెళ్ళి అతన్నే ప్రశ్నిస్తోంది. అందుకే ఇప్పుడు గణేష్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అందరూ అటువైపు చూస్తున్నారు. అప్పుడు గణేష్ తన చేతిలో ఉన్న సీన్ పేపర్స్ను పక్కన పెట్టి అదితి వైపు సూటిగా చూస్తూ, అలా అని నీకెవరు చెప్పారు అని అడిగాడు. ఎవరూ చెప్పలేదు, కానీ జరుగుతున్నవన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది కదా. మీరు నా షూట్ ఇంకా షెడ్యూల్ చేయలేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, నా పర్సనల్ విషయాలను నా వర్క్లోకి తీసుకురాను అని. ఒకవేళ ఈ క్యారెక్టర్కి నేను సరిపోనని అనిపిస్తే మీరు డైరెక్ట్గా మేనకా కంపెనీ వాళ్లకు కాల్ చేసి మాట్లాడచ్చు. నేను వాళ్లకు అగ్రిమెంట్పై సైన్ చేశాను. వాళ్ళు వద్దంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాను. మీ అందరి టైం వేస్ట్ చేయను. చెప్పండి, ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవ్వనని మీకు అనిపిస్తుందా అని అతని ముఖం మీదే అడిగింది అదితి. ఆ మాటలు విని గణేష్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. పక్కనే ఉన్న సౌరభ్ అయితే ఆమె మాటలకు స్టన్ అయినట్లు చూస్తూ ఉండిపోయాడు. అతను సైలెంట్గా తెర వెనక నుండి పని జరిపించాలని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా అదితి అతని గురించి అందరి ముందు తెలిసేలా మాట్లాడింది. ఇంతలో సనా హడావుడిగా అక్కడికి వచ్చి, మీరు ఇదంతా సీరియస్గానే అంటున్నారా అని అదితిని అడిగింది. నేను నీకు జోక్ చేస్తున్నట్లు కనిపిస్తుందా? వీళ్ళు వర్క్ విషయంలో నాకు ఎన్ని డిమాండ్స్ పెట్టినా ప్రాబ్లం లేదు, కానీ ఇతర కారణాల వల్ల నన్ను పని నుండి తప్పించాలనుకుంటే నేను దాన్ని సహించలేను. ఇప్పటికే ఒకసారి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను. ఇక భయపడటానికేముంది? నా వర్క్ను నేను కరెక్ట్గా చేస్తాను. అది అందరి ముందు చెప్పడానికి నేనేమీ భయపడను. అందుకే ఈ ప్రాబ్లం కూడా అందరి ముందే సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను అని గట్టిగా చెప్పింది అదితి. ఆ మాటలు విన్న సనాకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒక పెద్ద డైరెక్టర్ను అదితి అందరి ముందు నిలదీసే ధైర్యం చేసింది. ఇక ఆమెను ఖచ్చితంగా సినిమా నుండి తప్పిస్తారని మనసులోనే డిసైడ్ అయిపోయింది సనా. కానీ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న డైరెక్టర్ గణేష్ తన 2 చేతులు వెనక్కి పెట్టుకొని ఒకసారి అదితి వైపు చూసి ఆ తర్వాత పక్కనే ఉన్న సౌరభ్ వైపు తిరిగి, నేను నీతో కూర్చున్నప్పుడు నేను కొంచెం ఎక్కువే తాగాను, కానీ నాకు గుర్తున్నంత వరకు అదితి ప్లేస్లోకి వేరే అమ్మాయిని తీసుకొస్తానని నేను నీకు ఇంతవరకు చెప్పలేదు, కరెక్టేనా సౌరభ్ అని అడిగాడు. ఆ మాట విని సౌరభ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడు గణేష్ మళ్ళీ మాట్లాడుతూ, నిన్న నువ్వు నాతో మాట్లాడిన దాని ప్రకారం అదితి ఈ సినిమాలోకి ఎంటర్ అయింది కేవలం నీ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి అని చెప్పావు కదా. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తుంటే అసలు నువ్వు ఇక్కడున్న సంగతి ఆమె పట్టించుకోవడం లేదు, కనీసం నేను కేర్ కూడా చేయడం లేదు అని అన్నాడు. అంటే సార్ అది అంటూ నీళ్లు నమిలాడు సౌరభ్. అది విని అదితి కోపంగా సౌరభ్ వైపు చూసి, నువ్వింకా నీ ఊహల్లోనే బ్రతికేస్తున్నావా? ఆల్రెడీ నేను చెప్పాను కదా, నీకు నాకు ఇకపై ఎలాంటి సంబంధం ఉండదని. మరి ఇంకా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని అంటూ అసహ్యంగా చూసింది. అప్పుడు గణేష్ సెట్లో ఉన్న అందరి వైపు చూస్తూ,
నేను అదితి షూట్ని కన్ఫర్మ్ చేయకపోవడానికి కారణం ఆమెను రిప్లేస్ చేయాలని అనుకోవడం కాదు. ముందుగా మెయిన్ లీడ్పై సీన్స్ షూట్ చేయాలనుకుంటున్నాను. అంతే. ఇక దీని గురించి ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అదితి వైపు తిరిగి, ఇంకా నీకేదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా అక్షత్ గారితో మాట్లాడు అని చెప్పి ముందుకు వెళ్ళి తన టీంతో, త్వరగా సెట్ రెడీ చేయండి, ఈరోజు దియా షంగిల్ షాట్స్ అన్నీ షూట్ చేయాలి అని అన్నాడు. దాంతో అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు కదిలారు. సౌరభ్ మాత్రం కళ్ళ నిండా కోపంతో అదితి వైపు చూశాడు. అప్పుడు అదితి నవ్వుతూ, నువ్వింకా ట్రై చేయి, కుదిరితే వెళ్ళి అక్షత్ గారితో మాట్లాడి నన్ను తప్పించడానికి అతన్ని ఒప్పించు, అప్పుడు ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పింది. ఏయ్ నిన్ను అని మనసులోనే అనుకుంటూ కోపంగా పిడికిలు బిగించాడు సౌరభ్. కానీ అతన్ని ఏమాత్రం లెక్క చేయకుండా బయటికి నడిచింది అదితి. ఆమె వెనకే కంగారుగా పరిగెత్తింది సనా. ఇద్దరు కారులోకి ఎక్కిన వెంటనే, అదితి మేడం, అంత ఈజీగా మిమ్మల్ని తప్పించి వేరే వాళ్ళని పెట్టుకోమని మీరెలా అన్నారు? ఆ డైరెక్టర్ నిజంగా ఆ పని చేసుంటే మనం లైలా ఏజెన్సీకి ఏం సమాధానం చెప్పాలి అని అడిగింది సనా. అదితి నవ్వి, కొంచెం లాజిక్గా ఆలోచించు, అసలు వాళ్ళు నన్ను ఎందుకు రిప్లేస్ చేయాలని అనుకుంటారు? నేను సెట్లో ఎవరితోనైనా గొడవ పడ్డానా? కనీసం ఇంతవరకు ఒక్క షూట్ కూడా జరగకుండా నా పర్ఫార్మెన్స్ కూడా చూడకుండానే వాళ్ళు నన్నెందుకు పక్కన పెడతారు? అండ్ ఇంకో విషయం, ఇది ఇంతటితో ఆగదు. ఆ సౌరభ్ నిజంగానే అక్షిత్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏం చెప్తాడో చూడాలని నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంది. ఆమె ఆలోచనల్లో కూడా లాజిక్స్ మిస్ అవ్వడం లేదని అర్థం చేసుకున్న సనా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయ్యింది. మరోవైపు అదితి ఊహించినట్టుగానే తన మేనేజర్తో సహా అక్షిత్ ఆఫీస్కి వెళ్ళి అతన్ని కలిశాడు సౌరభ్. అక్షిత్ సార్, నేను అదితి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. చైర్లో గంభీరంగా కూర్చొని ఉన్న అక్షిత్ వైపు బెరుకుగా చూస్తూ అన్నాడు సౌరభ్. ఓ, మిస్ అదితి గురించా? ఆమె కూడా మీతో వచ్చారా అని అడిగాడు అక్షిత్. లేదు, ఆమె గురించి నేను మీతో మాట్లాడాలి అని అన్నాడు సౌరభ్. ఆమె గురించి మనిద్దరం మాట్లాడుకోవడానికన్నా ఆమె ఉన్నప్పుడే మాట్లాడితే బాగుంటుంది కదా. వెయిట్, ఆమెను కూడా రమ్మని చెబుదాం అని అంటూనే ఇంటర్కమ్ నొక్కి తన పిఏ మురారితో 10 మినిట్స్లో మిస్ అదితి ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు అక్షిత్. ఓకే బాస్ అని చెప్పిన మురారి వెంటనే సనాకి కాల్ చేసి అదితిని ఆఫీస్కి రమ్మని చెప్పాడు. అదే విషయాన్ని అదితితో చెప్పింది సనా. అంటే సౌరభ్ అప్పుడే అక్షత్ దగ్గరికి వెళ్ళినట్లున్నాడు. సరే చూద్దాం పదా ఏం జరుగుతుందో అంటూనే సనాతో కలిసి ఆఫీస్కి వచ్చింది అదితి. ఇప్పుడు చెప్పండి మిస్టర్ సౌరభ్, మీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు అక్షిత్. సార్, అదితి ప్రాజెక్ట్లో ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆమె చేసే పనుల వల్ల షూట్కి మాత్రం ఇబ్బంది కలగకూడదని నేను ఆలోచిస్తున్నాను అని ముఖాన్ని అమాయకంగా పెట్టి చెప్పాడు సౌరభ్. అతను మాట్లాడుతున్న మాటల్ని లెక్క చేయనట్లుగా ఆ క్యాబిన్ను చుట్టూ చూస్తూ కూర్చుంది అదితి. ఒకప్పుడు అది తన క్యాబిన్. అక్కడ ఏ ఏ ప్లేస్లో ఏ ఏ వస్తువులు ఉంటాయో ఆమెకు బాగా తెలుసు. అక్షిత్ కూడా దానిని ఏం మార్చకుండానే ఎలా ఉందో అలాగే వాడుతున్నాడు. ఇంతలో ఆ రూమ్ను కలయి చూస్తున్న అదితి చూపు పక్కనే ఉన్న బార్ క్యాబినెట్పై పడింది. అందులో ఆమె ఎంతో ఇష్టంగా కలెక్ట్ చేసిన వైన్ బాటిల్స్ కనిపించాయి. మేనకెక్కి ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ వైన్. తన జీవితంలో అసంతృప్తిని పోగొట్టుకోవడానికి ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఎక్కువగా వైన్ మీదే ఆధారపడింది. అందుకే ఇప్పుడు కూడా ఆ క్యాబినెట్ వైపు చూడగానే ఆమె నోట్లో నీళ్లూరాయి. సౌరభ్తో మాట్లాడుతున్న అక్షిత్ మరోవైపు అదితి చూపుల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె కళ్ళు బార్ క్యాబినెట్పై నిలిచిపోవడం చూసి చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు అక్షిత్. సౌరభ్ మాత్రం తన దూరంలో తాను చెప్పుకుంటూనే పోతూ ఉండడంతో, ఓకే మిస్టర్ సౌరభ్, ఆమె ఎలాంటి పనులు చేస్తుందని మీరు అనుకుంటున్నారు అని కూల్గా అడిగాడు అక్షిత్. మీకు తెలుసా సార్, ఈ అదితి కొన్నేళ్లుగా నా వెంట పడి విసిగిస్తూనే ఉంది. ఈ మధ్య సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. దానివల్ల నా ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా చాలా కష్టంగా ఉంది సార్ అని అమాయకుల్లా చెప్పాడు సౌరభ్. అయితే నో ప్రాబ్లం, మీరేమీ కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు అని సూటిగా చెప్పేశాడు అక్షిత్. ఆ మాట వినగానే అక్షిత్ తాను చెప్పిన దానికి ఒప్పుకొని అదితిని తీసేస్తాడని ఊహించుకుంటూ
సంతోషంతో గర్వంగా అదితి వైపు చూశాడు. కానీ ఈలోగా అక్షిత్ మళ్ళీ మాట్లాడుతూ, నీకంత కష్టంగా ఉంటే మేము నిన్ను ఇబ్బంది పెట్టాం. నువ్వు వెంటనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవచ్చు. ఈ క్యారెక్టర్ కోసం చాలామంది క్యూలో ఉన్నారు అని నింపాదిగా చెప్పాడు. ఆ మాటకు షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేశాడు సౌరభ్. ఎస్ మిస్టర్ సౌరభ్, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి చేసుకోవాల్సిన డెసిషన్ని మీరు వాళ్ళ పనిలో దూరి జోక్యం చేసుకోవాలనుకుంటే మీరు నా ప్లేస్లో ఉండి కదా మాట్లాడాలి, ఆర్టిస్ట్గా ఉండకూడదు అని ఘాటుగా చెప్పాడు అక్షిత్. అది వినగానే సౌరభ్ మేనేజర్ కలుగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దడానికి ట్రై చేస్తూ, లేదు సార్, సౌరభ్ గారి ఉద్దేశం అది కాదు. అతను కూడా సినిమా డిస్టర్బ్ అవ్వకూడదని మంచి ఉద్దేశంతోనే చెబుతున్నాడు అంటూ కవర్ చేయబోయాడు. నాకు తెలిసినంతవరకు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల షూటింగ్కి ఎలాంటి ప్రాబ్లం రానివ్వనని డైరెక్టర్కి అందరి ముందు మాటిచ్చింది మిస్ అదితి. ఐ కరెక్ట్ అని అడిగాడు అక్షిత్. దాంతో సౌరభ్ ఇక తన గేమ్ వర్కౌట్ అవ్వదని అర్థం చేసుకొని, ఓకే సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇక నుండి ఆమెను నా కోస్టార్గా గౌరవిస్తాను. నా వైపు నుండి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని తెలివిగా మాట్లాడాడు. గుడ్ అంటూ తల తిప్పి పక్కనే ఉన్న అదితి వైపు చూసి, అదితి, నువ్వు కూడా ఇదే మాటనివ్వగలవా అని అడిగాడు అక్షిత్. నన్నెవరూ రెచ్చగొట్టనంత వరకు నేను ఎవరి విషయాల్లోనూ తలదూర్చను అని సమాధానం చెప్పింది అదితి. ఓకే, దెన్ ఐ థింక్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ అని సింపుల్గా చెప్పేశాడు అక్షిత్. దాంతో ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లు పైకి లేచి బాయ్ సార్ అని చెప్పి తన మేనేజర్తో సహా బయటికి వెళ్ళిపోయాడు సౌరభ్. దాంతో ఇప్పుడు ఆ గదిలో సనా, అదితి, అక్షిత్ మాత్రమే మిగిలారు. కానీ అదితి మాత్రం అక్కడి నుంచి కదిలే ఉద్దేశం లేదన్నట్లు తన చూపును బార్ క్యాబినెట్ వైపు మాత్రమే నిలిపి ఉంచింది. అప్పుడు సనా మెల్లగా వెళ్ళి ఆమె డ్రెస్ పట్టుకొని చిన్నగా లాగుతూ మేడం అని పిలిచింది. దాంతో ఈ లోకంలోకి వచ్చిన అదితి, సారీ, ఏదో ఆలోచిస్తున్నాను అంటూ పైకి లేచి బయటికి వెళ్ళబోయింది. కానీ అంతలోనే వెనక్కి తిరిగి అక్షిత్ వైపు చూసి, మీ దగ్గర రెడ్ వైన్ కలెక్షన్ చాలా బాగుంది. మీకు ఇబ్బంది లేదంటే వాటిలో నుండి 2 బాటిల్స్ నేను కొనుక్కోవచ్చా అని అడిగింది. ఆ మాటకు పక్కనే ఉన్న సనా గుండె అదిరిపోయింది. ఆమె అంత ధైర్యంగా అక్షిత్ను బాటిల్స్ కొనుక్కుంటానని అడుగుతుందని ఆమె ఊహించలేదు. ఇప్పుడు అక్షిత్ ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటూ టెన్షన్గా అతని వైపు చూసింది సనా. ఆ తర్వాత ఏం జరగబోతుంది, అదితి ప్రశ్నకు అక్షిత్ ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.